హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ చాప్టర్ వచ్చేసి 10th క్లాస్ జాగ్రఫీలో చాప్టర్ 6. ఈ చాప్టర్ పేరు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, అంటే తయారీ పరిశ్రమలు. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అనేది మనకి సెకండరీ సెక్టార్లోకి వస్తుంది. సో మీ అందరికీ కొంచెం డౌట్ ఉండొచ్చు, అసలు సెకండరీ సెక్టర్ అంటే ఏంటి, ప్రైమరీ అంటే ఏంటి. సో మన ఇండియన్ ఎకానమీలో మనము 3 సెక్టార్ల కింద డివైడ్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ ఏంటి అంటే ప్రైమరీ సెక్టర్, తర్వాత సెకండరీ సెక్టర్, అండ్ వచ్చేసి థర్డ్ వన్ టెర్షియరీ ఆర్ సర్వీస్ సెక్టర్. ప్రైమరీ సెక్టర్లో ఫ్రెండ్స్ మనం ఏం చేస్తామంటే అన్ని ప్రైమరీ యాక్టివిటీస్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్, ఫారెస్ట్, ఫిషింగ్ ఎట్సెట్రా, ఇవన్నీ మనకి ప్రైమరీ యాక్టివిటీస్ కింద వస్తాయి అన్నమాట. అంటే మన పరిశ్రమలకు కావాల్సిన రా మెటీరియల్ ఏదైతే ఉందో అది మనము ప్రైమరీ సెక్టర్ నుంచి లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ సెక్టర్. సెకండరీ సెక్టర్లో ఏం చేస్తామంటే మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. అంటే మనకి ప్రైమరీ సెక్టర్లో లభించిన రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాసెస్ చేసి మనము ఒక ఫినిష్డ్ గుడ్ కింద తయారు చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రైమరీ సెక్టర్లో మనకి అగ్రికల్చర్ అని ఇందాక చెప్పుకున్నాం కదా. సో కాటన్ ఉంది, అంటే పత్తి ఉంది. పత్తి మనము ప్రైమరీ సెక్టర్ నుంచి తీసుకున్నాము. ఓన్లీ మనము కాటన్తో ఏమైనా చేయొచ్చా ఫ్రెండ్స్ అంటే ఏమీ చేయలేం. ఆ కాటన్ నుంచి మనం ఏం చేస్తాము అంటే కొన్ని థ్రెడ్స్ లాగా తయారు చేస్తాం అన్నమాట. అంటే ఒక ఫైబర్స్ కింద తయారు చేస్తాం. ఆ ఫైబర్ తర్వాత యాన్ కింద ప్రాసెస్ చేసి దాని నుంచి మనకి షర్ట్స్ కానీ, ప్యాంట్స్ కానీ, లేకపోతే ఇంకా ఏదైనా యూస్ఫుల్ ఫినిష్డ్ గుడ్ అయితే ఉందో అది మనకి సెకండరీ సెక్టార్లో తయారు చేస్తారనమాట. తర్వాత ఇప్పుడు ఆ తయారు చేసిన గూడ్ని మరి మార్కెట్లో మనం కొనుక్కోవాలంటే ఏం చేయాలి, వాళ్ళు అక్కడి నుంచి అంటే ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మనకి వేరియస్ మార్కెట్స్కి డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలి కదా. సో సెల్లింగ్ అండ్ బయింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో అది మనకి టెరిషరీ సెక్టర్లోకి వస్తుందన్నమాట. అండ్ అలాగే ఇంకా టెరిషరీ సెక్టర్ని మనం సర్వీస్ సెక్టర్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఎందుకంటే మనకి సర్వీస్ సెక్టర్ అంటే దీంట్లో మనకి డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, టీచర్స్ కానీ ఎట్సెట్రా వీళ్ళందరూ ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి వీళ్ళందరూ సర్వీస్ సెక్టర్ కింద వస్తారనమాట. సో ఇప్పుడు ఒకసారి మీకు కొంచెమన్నా ఐడియా ఉంటుంది. బట్ ఇంకొకటి ఏంటి అంటే ఇంపార్టెంట్ ఇక్కడ మనకి మన భారతదేశంలో ప్రైమరీ సెక్టర్కే ఎక్కువ వర్క్ ఫోర్స్ ఉన్నారనమాట. అంటే ఎక్కువ మంది ప్రైమరీ సెక్టర్కే వర్క్ చేస్తున్నారు. అరౌండ్ 51% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ మన ఇండియాలో ప్రైమరీ సెక్టర్లో, అండ్ 27% వచ్చేసి సెకండరీ సెక్టర్, అండ్ 22% వచ్చేసి టెరిషరీ సెక్టర్లో వర్క్ ఫోర్స్ అనేవి ఉన్నారనమాట. మరి దీంట్లో 51% ఉన్నారు కదా ప్రైమరీ సెక్టర్లో, మరి మన ఇండియన్ జీడిపి కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది అని చెప్పేసి చూస్తే ఓన్లీ 12% మాత్రమే ఉంది. అండ్ అదే మనం సెకండరీ సెక్టర్లో చూసుకుంటే ఓన్లీ 28% ఉంది. టెరిషరీ సెక్టర్ చూసుకుంటే మనకి 60% ఉందన్నమాట. ఆల్దో మనకి వర్క్ ఫోర్స్ అనేది 22% ఉన్నా కానీ మనకి మోస్ట్ ఆఫ్ ద జీడిపి కాంట్రిబ్యూషన్కి మనకి టెరిషరీ సర్వీస్ సెక్టర్ నుంచే వస్తుందన్నమాట. సో అందుకని ఏం చేస్తున్నాము మనం రీసెంట్ ట్రెండ్లో చూడొచ్చు అనమాట. ప్రైమరీ సెక్టర్ నుంచి ఏవైతే వర్క్ ఫోర్స్ ఉన్నారో మనం ఇందాక చెప్పుకున్న 51% వర్క్ ఫోర్స్ చిన్న చిన్నగా సెకండరీ అండ్ టెరిషరీ సెక్టర్స్కి షిఫ్ట్ అవుతున్నారు అనమాట. ఓకే. అండ్ మన భారతదేశంలో అంటే మనం ప్రొడ్యూస్ చేసిన ఏవైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయో అవన్నీ ఒక ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తే దాన్నే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. అండ్ అలాగే మనము తయారు చేసిన గూడ్స్ని మనము వేరే విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ ఎక్స్పోర్ట్స్ మైనస్ మనము వేరే దేశాల నుంచి మనకు కావాల్సిన సరుకుల్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఆ ఇంపోర్ట్స్కి పెట్టిన వాల్యూ ఏదైతే ఉందో అది మైనస్ చేస్తే మనకి జిఎన్పి వస్తుందన్నమాట, అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. అంటే మన ఎక్స్పోర్ట్స్ ఒకవేళ ఎక్కువ ఉండి ఇంపోర్ట్స్ తక్కువ ఉంటే మనం ఒక పాజిటివ్ స్టేట్లో ఉన్నట్టు. అదే మనం ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉండి ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, మనము కొంచెం మన భారతదేశం కొంచెం నెగిటివ్ దాంట్లో ఉందని అర్థం అనమాట. సో ఇది కొంచెం ఎకనామికల్గా చెప్పుకున్నట్లయితే ఇది కొంచెం ఒక ఓవర్వ్యూ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఒకసారి మనము చాప్టర్లోకి ఎంటర్ అవుదాం.
సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఇచ్చారు. దివాళీ అకేషన్కి హరీష్ అనే అతను మార్కెట్కి వెళ్ళాడు అనమాట. అతని పేరెంట్స్ వెళ్ళి అతను షూస్ అండ్ క్లోత్స్ కొనుక్కున్నాడు అతని కోసం. తర్వాత వాళ్ళ మదర్ ఏం చేశారు, కొన్ని యూటెన్సిల్స్, అంటే కిచెన్కి అవసరమైన కొన్ని యూటెన్సిల్స్, షుగర్, టీ అండ్ అలాగే దివాళీ కాబట్టి మనకి దీపం కుందలు ఏవైతే ఉన్నాయో అవి కొనుక్కున్నాను అనమాట. తర్వాత హరీష్ మార్కెట్లో చూసుకున్నట్లయితే మనకి ఆ మార్కెట్ అంతా జనాలతో నిండిపోయింది అండ్ అలాగే ఐటమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో అతను వండర్ అవుతున్నాడు, సో అసలు ఇన్ని ఐటమ్స్ ఇన్ని లార్జ్ క్వాంటిటీస్లో అసలు ఎలా తయారవుతున్నాయి అని చెప్పేసి అనుకుంటే వాళ్ళ ఫాదర్ ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. ఈ షూస్, క్లోత్స్, షుగర్ ఎట్సెట్రా ఇవన్నీ మనకి మ్యానుఫ్యాక్చర్డ్ బై మెషిన్స్ ఇన్ లార్జ్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి, అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో మనకి ఈ షూస్ కానీ, బట్టలు కానీ, షుగర్ కానీ ఇవి తయారవుతున్నాయి బేటా. అండ్ అలాగే ఈ యుటెన్సిల్స్ ఏవైతే వాళ్ళ మదర్ కొనుక్కున్నారో అవి చిన్న చిన్న ఇండస్ట్రీస్లో తయారవుతున్నాయి. అండ్ అలాగే ఈ డియాస్, అంటే ఏవైతే దీపం కుందు ల్యాంప్స్ ఉన్నాయో ఇవి ఇండివిజువల్ ఆర్టిజన్స్, అంటే చేతి పనులు చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే కొంతమంది ఇళ్ళలో కూర్చొని చాక్ పీసులు తయారు చేయడము అండ్ అలాగే అగరబత్తీలు ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు కదా. సో ఒక హౌస్ హోల్డ్ ఇండస్ట్రీ రిలేటెడ్ అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అతనికి. అంటే మనకి ఫైనల్గా ఇక్కడ ఏం తెలుస్తుంది అంటే, మన డే టు డే లైఫ్లో యూజ్ చేసే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో తయారవుతాయి. అండ్ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ స్మాల్ ఇండస్ట్రీస్లో అండ్ అలాగే దానికన్నా చిన్న చిన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హౌస్ హోల్డ్ ఇండస్ట్రీస్ తయారవుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు మనకి. సో అసలు ఈ చాప్టర్ని మనము మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అని చెప్పుకున్నాము. సో అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి అనే డెఫినేషన్ కనుక చూసుకున్నట్లయితే మనము ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఫ్రమ్ రా మెటీరియల్స్ టు మోర్ వాల్యుబుల్ ప్రొడక్ట్స్. ఆల్రెడీ మనము ఇందాక చెప్పుకున్నాం కదా ఎగ్జాంపుల్ కాటన్. సో అదేవిధంగా ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ అంటే మనకి రా మెటీరియల్స్ని యూజ్ చేసుకొని మనము మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ఏవైతే గూడ్స్ని మనము ప్రొడ్యూస్ చేస్తామో, లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేయగలుగుతామో దాన్నే మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పేపర్ తీసుకున్నాం ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డైలీ చదివే న్యూస్ పేపర్ కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే వుడ్ నుంచి వస్తుంది. అండ్ అలాగే షుగర్, మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసే షుగర్ ఎక్కడి నుంచి వస్తుంది, షుగర్ కేన్ నుంచి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ షుగర్ కేన్ అనేది ఒక రా మెటీరియల్, దాన్ని మనము ప్రాసెస్ చేసి ఇండస్ట్రీస్లో మనకి ఎండ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో షుగర్ని దాన్ని అవుట్పుట్ కింద లభిస్తుంది అనమాట. అండ్ అలాగే ఐరన్ అండ్ స్టీల్ ఫ్రమ్ ఐరన్ ఓర్ అండ్ అల్యూమినియం ఫ్రమ్ బాక్సైట్ ఇవన్నీ కూడా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మనకి కొన్ని క్లోత్స్ మనకి యాన్ నుంచి తయారు చేస్తాము. యాన్ అంటే నూలు అంటారు తెలుగులో. సో అది కూడా ఒక ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆల్రెడీ చెప్పుకున్నాం మనము, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది సెకండరీ సెక్టర్ కింద వస్తుంది. అండ్ అలాగే మనకి ప్రైమరీ సెక్టర్లో ఉన్న రా మెటీరియల్స్ని మనము సెకండరీ సెక్టర్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తామని అదే ఇచ్చారు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంది కాబట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాము. సో ద ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ కంట్రీ ఈజ్ మెజర్డ్ బై ద డెవలప్మెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. సో మన భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి, అంటే ఆర్థిక స్థితి, ఎకనామిక్ స్ట్రెంగ్త్ అనేది మనకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మీద డిపెండ్ అయ్యి ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో అసలు మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క ఇంపార్టెన్స్ కనుక చూసుకున్నట్లయితే మనము, ఇది మన ఎకనామిక్ డెవలప్మెంట్కి ఒక బ్యాక్ బోన్ అని చెప్పేసి, అంటే ఒక వెన్నుముక లాంటిది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వల్ల హెల్ప్ ఏంటి అంటే మనకి పెద్ద పెద్ద మెషిన్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో తయారవుతూ ఉంటాయి కదా. సో ఈ మధ్య అంతా మనకి అగ్రికల్చర్ చూసుకున్నట్లయితే అంతా మోడర్నైజ్ అయిపోయింది, అంటే అంతా మెషిన్సే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో దట్ మెన్ అండ్ విమెన్ యొక్క వర్క్ ఫోర్స్ అనేది అంత ఎక్కువ అవసరం లేదని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఎందుకంటే మనకి మెషిన్ పవర్ ఎక్కువైపోయి మ్యాన్ పవర్ తగ్గుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, ఎవరైతే ఖాళీగా ఉన్నారో వీళ్ళందరికీ కూడా సెకండరీ అండ్ టెర్షరీ సెక్టర్స్లో మనకి ఉద్యోగాలు అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వల్ల మనకి
ఏవైతే ప్రైమరీ సెక్టర్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సెకండరీ అండ్ టెర్షరీ సెక్టర్స్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇంకోటి ఏంటి, ఈ ఇండస్ట్రీస్ ఎప్పుడైతే డెవలప్ అవుతాయో అప్పుడు మనకి అన్ఎంప్లాయ్మెంట్ని అండ్ అలాగే పావర్టీని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు అంటున్నారు. ఎందుకు, ఇప్పుడు ఒక పువర్ పర్సన్ ఉన్నాడు, ఒక పేదవాడు, అతడు అలా ఖాళీగా కూర్చోవడం కన్నా ఇలా ఏదైతే ఇండస్ట్రియల్ సెక్టర్కి వెళ్ళేసి ఏదో ఒక పని చేసుకుంటే అతనికి ఎంప్లాయ్మెంట్ వచ్చినట్టు ఉంటుంది అండ్ అలాగే అతను పేదరికం నుంచి తనను తాను రక్షించుకోవడానికి బయటపడతాడు అనమాట. సో ఈ విధంగా కూడా హెల్ప్ చేస్తుంది మనకి. సో మన భారతదేశంలో కన్స్ట్రక్ట్ చేసే పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ అండ్ అలాగే జాయింట్ సెక్టర్ వెంచర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మెయిన్ ఉద్దేశం కూడా అదే అనమాట. అన్ఎంప్లాయ్మెంట్ని మనము తీసేసి పావర్టీని కూడా ఎలిమినేట్ చేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క ఉద్దేశం. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు రీజనల్ డిస్పారిటీస్ ఏమీ అవ్వకోకుండా వాళ్ళు ఇండస్ట్రీస్ అన్ని ట్రైబల్ అండ్ బ్యాక్వర్డ్ ఏరియాస్లోనే ఎక్కువగా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఇప్పుడు అదే ఇండస్ట్రీస్ ఒకవేళ సిటీస్లో కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారనుకోండి ఫ్రెండ్స్, ఒక పేదవాడు ఒక ట్రైబ్ ఆర్ బ్యాక్వర్డ్ ఏరియాస్ నుంచి మనకి సిటీస్లోకి వస్తే వాళ్ళని కొంచెం డిఫరెంట్గా చూస్తారు కదా. అంటే మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు, నువ్వు పేదవాడివి అనే భావనతో ఇంకా చూస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ రావద్దు, రీజనల్ డిస్పారిటీస్ అని చెప్పేసి మేజర్గా వాళ్ళు ట్రైబల్ అండ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడే వాళ్ళు అవి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం తయారు చేసిన గూడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో తయారు చేసిన ఫినిష్డ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గూడ్స్ని మనం ఏం చేస్తాము, ట్రేడింగ్ చేస్తూ ఉంటాం. అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోసం మనము వేరే దేశాలు పంపిస్తాము అండ్ మనకు కావాల్సినవి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఆ విధంగా మనకి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా మనకి లభిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంట్రీస్ దట్ ట్రాన్స్ఫార్మ్ దేర్ రా మెటీరియల్స్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్ ఆఫ్ హయ్యర్ వాల్యూ ఆర్ ప్రాస్పరస్ అంటున్నాడు. అంటే ఏవైతే దేశాలు వాళ్ళ యొక్క దేశంలో ఉన్న రా మెటీరియల్స్ని ఫినిష్డ్ గూడ్స్ కింద కన్వర్ట్ చేసుకుంటారో ఆ దేశాలు ప్రాస్పరస్ అంటున్నారు. అంటే ఆ దేశాలు సంపన్నమైనవి, అంటే ఆ దేశాలు చాలా సక్సెస్ఫుల్ అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. మరి ఇండియా సక్సెస్ అంటే ఇండియాస్ ప్రాస్పెరిటీ లైస్ ఇన్ ఇంక్రీజింగ్ అండ్ డైవర్సిఫైయింగ్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. అంటే ఇండియాస్ ప్రాస్పెరిటీ ఎక్కడ ఉంది, మనకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మనము ఎంత త్వరగా అయితే అంత త్వరగా డెవలప్ చేయడమే మనకి మెయిన్ ఉద్దేశం అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఏమంటున్నారు అంటే అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ ఆర్ నాట్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఈచ్ అదర్ అంటున్నారు. దే మూవ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. అంటే అగ్రికల్చర్ సెక్టర్ మన ఇండస్ట్రియల్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సపరేట్ ఏం కాదు, అవి కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఆగ్రో ఇండస్ట్రీస్ మనం చూసుకున్నట్లయితే అవి మన ఇండియన్ అగ్రికల్చర్ డెవలప్మెంట్కి మంచి బూస్ట్ ఇచ్చినాయి బై రేజింగ్ ఇట్స్ ప్రొడక్టివిటీ అంటున్నారు. అంటే మనకి అగ్రికల్చరల్ యాక్టివిటీస్కి కావాల్సిన ఇరిగేషన్ పంప్స్ కానీ, ఫెర్టిలైజర్స్, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్, ప్లాస్టిక్ అండ్ పీవీసీ పైప్స్, మెషిన్స్ కానీ, టూల్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవి ఫార్మర్స్కి ఆగ్రో ఇండస్ట్రీస్ నుంచి మనకి లభించడం జరుగుతుంది. సో ఇలా లభించడం వల్ల వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ నుంచి వచ్చిన రా మెటీరియల్ కూడా మనకి ఆ ఇండస్ట్రీస్కే వెళ్తున్నాయి అనమాట. ఎందుకంటే ఇందాక చెప్పిన కాటన్ కానీ లేకపోతే రైస్ కానీ ఇవన్నీ రైస్ తీసుకుంటే రైస్ మిల్స్కి వెళ్ళి అక్కడ ప్రాసెస్ చేయడం. సో ఆ విధంగా రెండు హ్యాండ్ టు హ్యాండ్ పనిచేస్తున్నాయని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏమంటున్నారంటే డెవలప్మెంట్ అండ్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ హ్యాస్ నాట్ ఓన్లీ అసిస్టెడ్ అగ్రికల్చరిస్ట్ ఇన్ ఇంక్రీజింగ్ దేర్ ప్రొడక్షన్ బట్ ఆల్సో మేడ్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ వెరీ ఎఫిషియెంట్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఇంకోటి ఏమంటున్నారంటే ప్రజెంట్ డే వరల్డ్ ఆఫ్ గ్లోబలైజేషన్ అంటే మనము మన దేశానికే కాకుండా మనము ఇంటర్నేషనల్ మార్కెట్స్కి కూడా కాంపిటీషన్ అనేది ఇవ్వాలన్నమాట. సో దానికి ఏం చేయాలి, మనకి సెల్ఫ్ సఫిషియన్సీ అనేది మనకి సరిపోదు. అంటే మన భారతదేశానికి కావాల్సిన గూడ్స్ అండ్ సర్వీసెస్ అవసరాలు అనేవి సరిపోవు అనమాట. మన ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా కాంపిటీషన్ ఇవ్వాలంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసినట్టయితే మనకి
మనం ఆ కాంపిటీషన్ని తట్టుకోగలమని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ టు ద నేషనల్ ఇన్కమ్, నేషనల్ ఎకానమీ. సో మన భారతదేశ జీడిపి కనుక కాంట్రిబ్యూషన్ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ 2 డికేట్స్ అంటే లాస్ట్ 20 ఇయర్స్లో మనకి అరౌండ్ 27% మాత్రమే మనకి జీడిపి కాంట్రిబ్యూషన్ అనేది ఉంది. బట్ ఈ 27%లో 17% వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అండ్ 10% వచ్చేసి మైనింగ్, క్వారింగ్, ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ నుంచి ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఇది మనకి ఈస్ట్ ఏషియన్ ఎకానమీస్తో కంపేర్ చేసుకున్నట్లయితే చాలా తక్కువగా ఉంది మనది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే మనం ఈస్ట్ ఏషియన్ ఎకానమీస్ చూసుకున్నట్లయితే 25 to 30% అనేది వాళ్ళ జీడిపి కాంట్రిబ్యూషన్ ఉందన్నమాట. సో మనము ఒక లాస్ట్ డికేడ్ చూసుకుంటే ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ నుంచి ఓన్లీ 7% పర్ యానమే మనకి కాంట్రిబ్యూషన్ అనేది ఉంది జీడిపికి. అండ్ అలాగే నెక్స్ట్ డికేడ్కి చూసుకుంటే ఒక 12% ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అండ్ 2003 నుంచి చూసుకున్నట్లయితే మనము మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ చిన్నగా గ్రో అవుతుంది అట్ 9 to 10% పర్ యానం అంటున్నారు. సో ఇది గ్రో అవ్వాలంటే మెయిన్గా ఏం కావాలంటే మనకి గవర్నమెంట్ నుంచి కొన్ని పాలసీస్ అండ్ గవర్నమెంట్ నుంచి మనకు కొన్ని ఎఫర్ట్స్ అయితే పెట్టినట్లయితే మనకి ఈ టార్గెట్ అనేది ఖచ్చితంగా నెక్స్ట్ డికేడ్ కల్లా అచీవ్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో దీనికోసం మనకి నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటిటివ్నెస్ కౌన్సిల్ ఎన్ఎంసిసిని సెటప్ చేశారనమాట ఈ ఆబ్జెక్టివ్ కోసం. అంటే మెయిన్గా మనం గ్లోబల్ ఎకానమీకి కాంపిటేటివ్గా ఉండాలంటే మన ఎకానమీ అనేది ఇండస్ట్రియల్ సెక్టర్ నుండి గ్రో అవ్వాలని చెప్పేసి వాళ్ళు ఈ స్టెప్ తీసుకోవడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ లొకేషన్. అసలు మన ఇండస్ట్రీస్ ఎక్కడ లొకేట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్గా ఇప్పుడు ఫ్రెండ్స్ ఏమన్నా ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయాలంటే మనకి ఏం కావాలి అంటే ఆ ఏరియాలో ఉన్న మనకి వాటర్ సప్లై చూసుకోవాలి, ఎలక్ట్రిసిటీ సప్లై చూసుకోవాలి, అండ్ లేబర్ కానీ పవర్, క్యాపిటల్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్కి ఫ్యాక్టర్స్ అనే చెప్పుకోవచ్చు అనమాట. బట్ ఇవన్నీ మనకి ఒకటే ప్లేస్లో ఉండాలంటే చాలా కష్టం. సో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే ఇలాంటి ఫ్యాక్టర్స్ ఎక్కువగా మనకి లభిస్తాయో అలాంటి ప్లేసెస్లో మనము ఎస్టాబ్లిష్ చేస్తుంటామో, ఆర్ ఎక్కడైతే చాలా తక్కువ కాస్ట్లో ఇవన్నీ మనకి లభిస్తున్నాయో ఆ ప్లేసెస్లో మనం ఇండస్ట్రీస్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఎప్పుడైతే మనము స్టార్ట్ చేస్తామో అంటే ఒక ఇండస్ట్రీస్ని స్థాపించిన తర్వాత ఇండస్ట్రియల్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తామో మనకి అర్బనైజేషన్ ఫ్లోస్ అంటున్నారు. అంటే ఆ ఏరియా కూడా చిన్నగా పాపులేషన్ డెవలప్ అయిపోయి ఆ ఫ్యాక్టరీస్కి వర్క్ కోసం వెళ్తూ ఉంటారు అనమాట. సో ఆ కొంచెం డెవలప్మెంట్ అనేది మనం చూడొచ్చు అనమాట. సో సమ్ ఇండస్ట్రీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఆర్ నియర్ ద సిటీస్. కొన్ని ఇండస్ట్రీస్ మనం చూసుకున్నట్లయితే సిటీస్ దగ్గరలో కూడా ఉంటాయి అన్నమాట. అందుకనే ఇండస్ట్రియలైజేషన్ అండ్ అర్బనైజేషన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. సో మనకి సిటీస్ కనుక చూసుకున్నట్లయితే మనకి సిటీస్లో ఉన్న ఇండస్ట్రీస్ ఇవన్నీ ఉంటే మనకి ఇవేంటి మనకి మార్కెట్స్ ప్రొవైడ్ చేస్తాయి అండ్ అలాగే సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. వాటికి లైక్ బ్యాంకింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ట్రాన్స్పోర్ట్, లేబర్, కన్సల్టెంట్స్ అండ్ ఫినాన్షియల్ అడ్వైజెస్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్కి ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట సిటీస్లో ఉంటే. సో ఒక ఇండస్ట్రీ మనకి ఒక ప్లేస్లో ఎస్టాబ్లిష్ చేయాలి అంటే మనకి ఆ ప్లేస్ కూడా ఆబ్వియస్గా డెవలప్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే అక్కడ పాపులేషన్ పెరుగుతుంది, పాపులేషన్ పెరిగితే ఇంకా ఆ ఏరియాస్లో మనకి షాప్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా పెరిగిపోయి డెవలప్ అయిపోతుంది అనమాట ఆ ఏరియా. సో దీనికోసం ఏం చేస్తారంటే మనకు మెయిన్గా ఒక ఇండస్ట్రీ మనము ఈ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే ప్లేస్లో ఒక ఇండస్ట్రీ స్థాపించాలనుకోండి ఫ్రెండ్స్. సో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఏంటంటే కొన్ని బెనిఫిట్స్ అనేవి ఆఫర్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మేము మీకు వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ సప్లై, లేబర్ ఇవన్నీ కూడా మేము సప్లై చేస్తాము. సో ఇలాంటివి కొన్ని ఆఫర్ చేయడం వల్ల మనకి చాలా ఇండస్ట్రీస్ మనకి ఆ ప్లేసెస్లో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అనమాట. దాన్నే మనము
అగ్లోమరేషన్ ఎకానమీస్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఇలాంటి బెనిఫిట్స్ వల్లనే మనకి పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ అగ్లోమరేషన్ అనేది స్థాపిస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇండిపెండెన్స్ కన్నా ముందు, మన స్వాతంత్రం కన్నా ముందు చూసుకున్నట్లయితే మనకి మేజర్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉండేవి అంటే ఏదైతే మనకి ఓవర్సీస్ ట్రేడ్కి అనుకూలంగా ఉండేవి అంటే ఎక్కువగా కోస్టల్ ఏరియాస్లో ఉండేవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై, కోల్కతా, చెన్నై ఇలాంటి కోస్టల్ ఏరియాస్లో ఉండేవి అనమాట. ఎందుకంటే మనము వేరే విదేశాలకి మనకి ట్రేడింగ్ చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఎప్పుడైతే మనకి ఇలాంటి పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి స్థాపిస్తారో ఆ ప్లేస్లో మనకి అగ్రికల్చరల్ యాక్టివిటీస్ అండ్ అలాగే అర్బన్ పాపులేషన్ ఇవన్నీ కూడా పెరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండస్ట్రీ అను మార్కెట్కి అసలు లింకేజ్ ఎలా ఉంటుందో చూద్దాము. సో ఫస్ట్ మనకి మెయిన్గా ఇండస్ట్రియల్ ఫినిష్డ్ గుడ్ మనకి కావాలంటే మనకి ఇన్పుట్స్ ఏం కావాలి ఫ్రెండ్స్, ఇక్కడ రా మెటీరియల్స్ అండ్ అదర్ కాంపోనెంట్ పార్ట్స్ ఏవైతే అవసరం ఉన్నాయో అవి మనకి ఇన్పుట్స్ అన్నమాట. అవుట్పుట్ వచ్చేసి మనకి ఒక ఫైనల్ గుడ్. సో అవుట్పుట్ రావాలంటే ఫస్ట్ మనకి ఇన్పుట్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ మనకి రా మెటీరియల్ ఉంటే సరిపోతుందా అంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఉంది. సో దానికి రా మెటీరియల్ నేను సప్లై చేశాను ఫ్రెండ్స్. సప్లై చేసి నేను సైలెంట్గా కూర్చుంటే ఒక ఫినిష్డ్ గుడ్ అనేది తయారవుతుందా అంటే అవ్వదు. ఎందుకంటే అక్కడ మనకి ల్యాండ్ కావాలి, లేబర్ కావాలి, మనకి ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఆంటర్ప్రెన్యూర్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఉంటేనే మనకి ఆ ఇండస్ట్రీస్లో మనం తీసుకెళ్ళిన రా మెటీరియల్ ప్రాసెస్ చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఈ ఇన్పుట్స్ అన్నీ మనము ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మనకి ఫ్యాక్టరీస్కి తరలిస్తామన్నమాట. తర్వాత అక్కడి నుంచి మనకి అవుట్పుట్ అనేది లభిస్తుంది, అంటే ఒక ఫినిష్డ్ గుడ్ అనేది మనకి లభిస్తుంది. సో దాన్ని మళ్ళీ సర్వీస్ సెక్టర్ యూజ్ చేసుకొని అంటే ట్రాన్స్పోర్టేషన్ చేసుకొని మనము మార్కెట్స్కి సప్లై చేస్తూ ఉంటాము. మార్కెట్స్ ఏం చేస్తారు, మళ్ళీ మనకి డబ్బులు ఇస్తారు. మళ్ళీ ఈ డబ్బులతో మనం ఏం చేస్తాము, మళ్ళీ ఇన్పుట్స్ ఇవన్నీ కొనుక్కొని మళ్ళీ ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో దిస్ ఈజ్ ఇండస్ట్రీ అండ్ మార్కెట్ లింకేజ్. నెక్స్ట్ వచ్చేసి మనకి గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్పెషలైజ్డ్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఇండస్ట్రియల్ లొకేషన్కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. సో ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ఐడియల్ లొకేషన్ ఏది మనకి అంటే సపోజ్ ఇది మనం ఇండస్ట్రీ లొకేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో దీనికి మనకి కాస్ట్ ఆఫ్ అప్టైనింగ్ రా మెటీరియల్స్ మనకి అంటే రా మెటీరియల్స్ మనం ప్రొక్యూర్ చేసుకోవడానికి చాలా దగ్గరలో ఉండాలి, అండ్ ప్రొడక్షన్ కూడా మనకి దగ్గరలో ఉండాలి, అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ అలాగే మనం ఫ్యాక్టరీ యొక్క సైట్ లొకేషన్ ఇవన్నీ అందరికీ చాలా వీలుగా ఉండేటట్టు అంటే అందుబాటులో ఉండే లొకేషన్లో ఉండాలి అని చెప్పేసి మనకి చెప్తున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఒక లొకేషన్లో ఉందనుకోండి ఫ్రెండ్స్, ఇది జనాలకి ఈజీగా తెలియాలన్నమాట. అంటే అదొక ల్యాండ్ మార్క్ లాగా. సో ఇది ఈ లొకేషన్కి చాలా దగ్గరలో ఉంటుంది అనేది, అంటే సమ్ ఎక్స్ లొకేషన్ నుంచి ఇది చాలా దగ్గరలో ఉండేటట్టుగా ఉండాలి. అండ్ అలాగే మనకి రా మెటీరియల్స్ తెచ్చుకోవడానికి అండ్ తెచ్చుకున్న తర్వాత ఫినిష్ గుడ్ని మనము మళ్ళీ సప్లై చేయడానికి ఇలా అన్నిటికీ వీలుగా ఉండే ప్లేస్లో మనము చూసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్. అసలు మన ఇండస్ట్రీస్ని వాళ్ళు ఏ విధంగా క్లాసిఫై చేస్తారని చెప్పేసి మనము ఇక్కడ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఆన్ ద బేసిస్ ఆఫ్ సోర్స్ ఆఫ్ రా మెటీరియల్స్, అంటే రా మెటీరియల్ సోర్స్ని బట్టి మనకి ఇండస్ట్రీస్ని మనకి రెండు విధాలుగా డివైడ్ చేశారు. ఏంటి, ఆగ్రో బేస్డ్ ఒకటి, మినరల్ బేస్డ్ ఒకటి. ఆగ్రో బేస్డ్ అంటే మనకి రిలేటెడ్ టు మనకి అగ్రికల్చర్ అనమాట. అంటే ఇప్పుడు కాటన్ కానీ, ఊల్ కానీ, జూట్, సిల్క్, రబ్బర్, షుగర్, టీ, కాఫీ, ఎడిబుల్ ఆయిల్స్ ఎట్సెట్రా అనేవి మనకి ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అనమాట. తర్వాత మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఖనిజాలు అనమాట. ఇదేంటి,
ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ కానీ, సిమెంట్, అల్యూమినియం, మెషిన్ టూల్స్, పెట్రోకెమికల్స్ ఇవన్నీ కూడా మనకి మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్. సో ఇవన్నీ మనకి బేస్డ్ ఆన్ ద సోర్స్ ఆఫ్ రా మెటీరియల్స్ని బేస్ చేసుకొని మనకి ఇండస్ట్రీస్ అనేవి టూ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అకార్డింగ్ టు దేర్ మెయిన్ రోల్. సో కొన్ని ఏంటంటే ఇక్కడ మనకి బేసిక్ ఇండస్ట్రీస్ ఆర్ కీ ఇండస్ట్రీస్ అని ఉంటాయి ఫ్రెండ్స్. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ ఒక రా మెటీరియల్ వస్తుంది. తర్వాత వీళ్ళు ఆ రా మెటీరియల్ని ఒక ఫినిష్డ్ గూడ్ కింద తయారు చేస్తారనమాట. బట్ అది ఏంటి అంటే ఇంకా ఒక కంప్లీట్ అంటే ఒక ఫినిష్డ్ గూడ్ కింద తయారవదనమాట. సో దీన్నే వాళ్ళు మళ్ళీ రా మెటీరియల్ కింద వేరే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి పంపించి అక్కడి నుంచి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ఫైనల్ గుడ్ని ప్రొడ్యూస్ చేస్తారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అండ్ స్టీల్, కాపర్ స్మెల్టింగ్, అల్యూమినియం స్మెల్టింగ్ ఎట్సెట్రా. అంటే రా మెటీరియల్ ఏదైతే ఉందో అది ఒక ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చింది. సో ఇక్కడ వాళ్ళు ఒక ఫినిష్డ్ గుడ్ నెక్స్ట్ ఇండస్ట్రీకి పంపిస్తున్నారు. సో ఈ ఫైనల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దీనికి ఈ ఇండస్ట్రీ నుంచి మ్యానుఫ్యాక్చర్ అయింది అదే ఒక రా మెటీరియల్ కింద తీసుకుంటున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కన్జ్యూమర్ ఇండస్ట్రీస్. సో కన్జ్యూమర్ ఇండస్ట్రీస్ అంటే మనకి ఏదైతే మన డే టు డే లైఫ్లో యూజ్ చేసే ఐటమ్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్, టూత్పేస్ట్, పేపర్ అండ్ సీవింగ్ మెషిన్స్ కానీ, ఫ్యాన్స్ కానీ ఎట్సెట్రా, ఇవన్నీ డైరెక్ట్గా అక్కడే తయారు చేస్తారు. సో ఇవి ఏంటంటే బేస్డ్ ఆన్ ద మెయిన్ రోల్ని బట్టి. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అంటే డబ్బుల్ని బేస్ చేసుకొని యూజ్ చేసే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉంటాయి, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి మన ఇండియాలో. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి, అప్ టు 1 crore రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసి కన్స్ట్రక్ట్ చేసే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. అండ్ అబవ్ 1 crore ఉంటే అవి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓనర్షిప్. అంటే ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని గవర్నమెంట్ ఓన్ చేసుకొని ఉంటాయి, కొన్ని ఏంటంటే ప్రైవేట్ సెక్టర్స్ కూడా ఓన్ చేసుకొని ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఇచ్చారు మనకి పబ్లిక్ సెక్టర్ ఓన్ చేసుకున్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జాంపుల్ BHEL, SAIL ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ ఓన్ చేసుకున్నాయి. కొంతమంది ఏంటి ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఉంటాయి అన్నమాట. అంటే ప్రైవేట్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే సింగిల్గా కానీ లేకపోతే కొన్ని గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ వాళ్ళని డెవలప్ చేస్తారు. ఎగ్జాంపుల్ టిస్కో. నెక్స్ట్ వచ్చేసి బజాజ్ ఆటో లిమిటెడ్, డాబర్ ఇండస్ట్రీస్ ఎట్సెట్రా. టిస్కో అంటే టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. సో తర్వాత వచ్చేసి జాయింట్ సెక్టర్ ఇండస్ట్రీస్. సో ఫస్ట్ పబ్లిక్, తర్వాత ప్రైవేట్, నెక్స్ట్ వచ్చేసి జాయింట్ సెక్టర్ ఇండస్ట్రీస్ అన్నమాట. అంటే ఇవి బోత్ స్టేట్ అండ్ ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ కలిపి రన్ చేసే ఇండస్ట్రీస్ అనమాట. ఎగ్జాంపుల్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనేది బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీ అనమాట ఇది. తర్వాత కోఆపరేటివ్ సెక్టర్ ఇండస్ట్రీస్. సో ఇవి ఎవరు కలిగి ఉంటారంటే ఎవరైతే రా మెటీరియల్స్ కానీ వర్కర్స్ కానీ లేకపోతే ఈ రెండు కానీ సప్లై చేస్తారో వాళ్ళే వీటిని కలిగి ఉంటారు అండ్ వీళ్ళు వాటిని డెవలప్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ షుగర్ ఇండస్ట్రీ ఇన్ మహారాష్ట్ర అండ్ కాయిల్ ఇండస్ట్రీ ఇన్ కేరళ. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద బల్క్ అండ్ వెయిట్ ఆఫ్ రా మెటీరియల్ అండ్ ఫినిష్డ్ గుడ్స్. అంటే ఆ వెయిట్ రా మెటీరియల్ వెయిట్ ఏదైతే ఉందో ఆ వెయిట్ మీద అండ్ అలాగే బల్క్ అంటే క్వాంటిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హెవీ ఇండస్ట్రీస్ అంటే ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ హెవీ ఇండస్ట్రీస్. ఇంకోటి వచ్చేసి లైట్ ఇండస్ట్రీస్ సచ్ యాజ్ ఎలక్ట్రికల్ గూడ్స్ ఇవన్నీ సప్లై చేసే కూడా లైట్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు మనకి. సో ఇందాక చెప్పుకున్నాం కదా మనము ఫస్ట్ సోర్స్ ఆఫ్ రా మెటీరియల్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అని. సో వాటి గురించి మనకు ఒకసారి ఇక్కడ చెప్తున్నారు. సో మనకి కాటన్, జూట్, సిల్క్, ఉలెన్ టెక్స్టైల్, షుగర్, ఎడిబుల్ ఆయిల్స్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అని చెప్పుకున్నాం కదా. సో
ఇవి మెయిన్గా అగ్రికల్చరల్ రా మెటీరియల్స్ మీదనే డిపెండ్ అయి ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు.